యానిమేటెడ్ ఫ్యాంటసీ కామెడీ మూవీ దట్ క్రిస్మస్ డిసెంబర్ 4వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఇది రిచర్డ్ కర్టిస్ రచించిన దట్ క్రిస్మస్ అండ్ అదర్ స్టోరీస్ అనే పిల్లల క్రిస్మస్ పుస్తక ఆధారంగా రూపొందించబడింది. ప్రముఖ యానిమేషన్ అనుభవజ్ఞుడైన సైమన్ ఒట్టో దర్శకత్వం వహించిన ఈ చిత్రం లవ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ సంబంధించిన స్టోరీ. వెల్లింగ్టన్ అనే సిటీలో జరిగిన కథ. మంచు తుఫాన్ రావడం వల్ల శాంటాతో సహా ఆ ఊరిలో అందరి ప్రణాళికలు ఎలా మారుతాయి, అంతేకాకుండా ఈ కథలో శాంటా తన జీవితంలోని అత్యంత సవాళ్లతో కూడిన రాత్రుల్లో ఒకదానిలా ఎలా ఉండబోతుందనేది ఈ కథ. డిసెంబర్ 4వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ బ్లాక్ డాగ్స్ 6 భాగాల వెబ్ సిరీస్ రహస్య గూఢాచారి ఏజెంట్ హెలెన్ వెబ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హెలెన్ నిబద్ధత గల ఒక భార్యగా, తల్లిగా మరియు వృత్తిపరమైన గూఢాచారిగా తన పాత్రను పోషిస్తుంది. ఆమె భర్త ఒక రాజకీయ నాయకుడు. తన భర్త నుండి రహస్యంగా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని బ్లాక్ డాగ్స్ అని పిలువబడే ఒక రహస్య సంస్థకు చేరవేస్తుంది. ఆమె తన ప్రేమికుడు జాసన్ మరణంతో కృంగిపోతుంది. ప్రతీకారంతో నడిచే హెలెన్ జాసన్ హంతకుడిని మరియు అతని హత్య వెనుక ఉన్న కారణాన్ని కనుగొనాలని నిశ్చయించుకుంటుంది. హెలెన్ రక్షించడానికి ఓల్డ్ అసాసిన్ ఫ్రెండ్ అయిన శామ్ ను ఏజెన్సీ వాళ్ళు పంపుతారు. స్పై అసాసిన్ జంట నిజాన్ని వెలికి తీయడంలో విజయం సాధిస్తారా లేదా అనేది ఈ స్టోరీ. డిసెంబర్ 5వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ కానుంది. శివకార్తికేయన్ మరియు సాయి పల్లవి కలిసి నటించిన అమరన్ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మేజర్ ముకుంద్ వరదరాజన్ భారతదేశానికి చేసిన ఎనలేని సేవను, అలాగే దేశ భద్రత కోసం ఆర్మీలో ఎలాంటి ఆపరేషన్ చేశాడు అనే కోణంలో ఈ కథ సాగుతుంది. ముకుంద్ వరదరాజన్ కి చిన్నతనం నుంచి ఆర్మీ ఆఫీసర్ కావాలని కల ఉంటుంది. ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా ముకుంద్ వరదరాజన్ ఆర్మీకి వెళతాడు. ఈ మధ్యలో ముకుంద్ వరదరాజన్ జీవితంలోకి ఇందు రెబేకా వర్గీస్ వస్తుంది. కాలేజీ రోజుల నుంచి వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఈ క్రమంలో ముకుంద్ వరదరాజన్ ఆర్మీకి వెళ్ళాక తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి, ఇందులో అతని లైఫ్ ఎలా సాగింది, చివరకు దేశం కోసం ముకుంద్ వరదరాజన్ ఏం త్యాగం చేశాడు అనేది మిగిలిన కథ. నెట్ఫ్లిక్స్ లో డిసెంబర్ 5 నుండి స్ట్రీమ్ అవుతుంది. బిగ్గెస్ట్ హేస్ట్ ఎవర్ డాక్యుమెంటరీ డిసెంబర్ 6వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. బిట్ కాయిన్ మనీ $4 బిలియన్ దొంగతనం చేసిన ఒక జంట కథ ఇది. వారి నేరాలు వారికి బిట్ కాయిన్ బోనీ మరియు క్లాయిడ్ అనే మారుపేరును సంపాదించి పెట్టాయి. మరియు ఈ డాక్యుమెంటరీలో అత్యంత లాభదాయకమైన దోపిడీ గురించి కథ సాగుతూ ఉంటుంది. ఈ కథ చాలా విచిత్రంగా ఉంటుంది. డిసెంబర్ 6వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఆలియా భట్ నటించిన జిగ్రీ డిసెంబర్ 6వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. సత్యభామ ఆనంద్ తన సోదరుడు అంకుర్ ఆనంద్ ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. ఉన్నత చదువుల కోసం తన కజిన్ హన్సీ దావాతో కలిసి అంకుల్ మలేషియా వెళ్తాడు. అయితే అక్కడ అనుకోని విధంగా డ్రగ్స్ కేసులో వారిద్దరికీ మరణశిక్ష పడుతుంది. ఓ భారీ సెక్యూరిటీ ఉన్న జైలులో వారిద్దరినీ ఖైదు చేస్తారు. దీంతో ఎలాగైనా తన సోదరుడిని తిరిగి ఇండియా తీసుకురావాలని నిర్ణయించుకుంటుంది ఆలియా. మలేషియాలో ఆమెకు బాటియా పరిచయం అవుతాడు. అతడి కుమారుడు కూడా జైలులో ఉంటాడు. దీంతో వారిద్దరూ ముత్తు అనే ఎక్స్ కాప్ సహాయంతో ఎలా తీసుకురావాలని ప్లాన్లు వేస్తూ ఉంటారు. మరి వారిద్దరిని జైలు నుంచి తప్పించారా, దానికోసం వారు ఎలాంటి ప్లాన్లు వేశారు, ఆలియా తన సోదరుడిని ఇండియాకు తీసుకువస్తుందా అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. జిగ్రీ డిసెంబర్ 6వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ కానుంది. మేరీ డిసెంబర్ 6వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. డీజీ కరోసో దర్శకత్వం వహించిన మేరీ సినిమాలో నోవో కోహెన్ మేరీ అనే టైటిల్ రోల్లో నటించారు. జీసస్ తల్లి మరియు జోసెఫ్ భార్యగా జుడాయిజం యువతి మేరీ తన తల్లిదండ్రులతో కలిసి నజరెత్లో నివసిస్తుంది. అక్కడ జోసెఫ్ తో వివాహం జరుగుతుంది. ఆ తర్వాత జీసస్ యొక్క ప్రపంచపు భావన మరియు జననం మేరీ మరియు జోసెఫ్ తమ నవజాత శిశువును దుర్మార్గపు హెరోడ్ ది గ్రేట్ నుండి సురక్షితంగా ఉంచడానికి ఈజిప్టుకు పారిపోయేలా చేస్తుంది.
పరాక్రమం, బలం మరియు విశ్వాసం యొక్క ఈ అద్భుతమైన కథను మిస్ కాకుండా చూడండి. డిసెంబర్ 6వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు కరుణ్ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మట్కా డిసెంబర్ 5వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. స్వతంత్రం వచ్చిన 10 ఏళ్ల తర్వాత అప్పటి వైజాగ్ పట్టణంకి వరుణ్ తేజ్ తన చిన్న వయసులోనే తన తల్లితో వలస వస్తాడు. అక్కడ నుంచి వాసు జీవితం ఎలా టర్న్ అయింది, అక్కడ లోకల్ గా పవర్ఫుల్ వ్యక్తులు కేబీ అలాగే నానీలు ఎలా తన లైఫ్ లోకి వస్తారు, ఈ క్రమంలో వాసు ఎలా ఎదిగాడు, తన కనిపెట్టిన మట్కా జూదం మూలాన ఏం జరిగింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాలి. అమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 5 నుంచి స్ట్రీమ్ అవుతుంది. అగ్ని డిసెంబర్ 6వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. రాహుల్ దోలాకియా ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం వహించారు. సినిమాలోని ప్రధాన పాత్రధారి ఫైర్మెన్ విఠల్ ముంబైలో విచిత్రమైన మంటలు పెరగడం వల్ల ఎలా ఇబ్బంది పడ్డాడు, ఆకస్మిక మంటలు పెరగడం వెనక రహస్యాన్ని ఛేదించడానికి అతను ఇష్టపడని తన బావమరిది పోలీస్ సమిత్తో జట్టు కట్టాడు. నగరాన్ని రాబోయే విపత్తు నుండి రక్షించడానికి ఇద్దరు తమ వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి కేసును త్వరగా పరిష్కరించాలి అనేది ఈ స్టోరీ. డిసెంబర్ 4వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. లాంగింగ్ డిసెంబర్ 7వ తేదీ నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. తన 60 ఏళ్ల వయసులో ఒక సంపన్న బ్రహ్మచారి అయిన డానియల్ తన మాజీ స్నేహితురాలు 20 సంవత్సరాల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చిందని మరియు అతని కొడుకు ఇప్పుడే చనిపోయాడని తెలుసుకుంటాడు. డానియల్ తన మరణించిన కొడుకు జీవితాన్ని అన్వేషిస్తాడు. అతనికి అత్యంత సన్నిహితుల ద్వారా అతని గురించి ఏమి తెలుసుకుంటాడు అన్నదే ఈ స్టోరీ. డిసెంబర్ 7వ తేదీ నుంచి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. మైరీ వెబ్ సిరీస్ డిసెంబర్ 6వ తేదీ నుంచి జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. ఈ స్టోరీ తారా దేశపాండేపై కేంద్రీకృతమై ఉంటుంది. ఆమె ప్రియమైన కుమార్తె మనస్వి కొంతమంది యువకులచే దారుణంగా దాడి చేయబడుతుంది. నేరస్తులను శిక్షించడంలో న్యాయ వ్యవస్థ విఫలమైనప్పుడు తారా తన చేతుల్లోకి తీసుకుంటుంది. ప్రతీకారం కోసం ప్రమాదకరమైన సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ని ప్రారంభిస్తుంది. ఆమె తిరిగి పోరాడటానికి సాధ్యమయ్యే ప్రతి రిసోర్సెస్ మరియు స్ట్రాటజీని ఉపయోగిస్తుంది. న్యాయం కోసం ఆమె వెతుకులాట ఆమెకు ఎలాంటి సవాళ్లను తీసుకొస్తుంది మరియు విజయం సాధిస్తుందా లేదా అన్నదే ఈ స్టోరీ. డిసెంబర్ 6వ తేదీ నుంచి జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. స్మైల్ 2 డిసెంబర్ 4వ తేదీ నుంచి బుక్ మై షోలో స్ట్రీమ్ అవుతుంది. స్కై ఆమె తన కొత్త ప్రపంచ పర్యటన కోసం సిద్ధమవుతున్నప్పుడు ఆమె స్మైల్ ఎంటిటీ కలిగి ఉన్న పాత స్నేహితుడిని కలుసుకుంటుంది మరియు స్మైల్ కు కొత్త హోస్ట్ గా మారుతుంది. ఇక్కడ నుండి మొదటి చిత్రంగా ఆధారంగానే ఉంటుంది. స్కై ఆమెకు ఏమి జరుగుతుందో మరియు ఎంటిటీ యొక్క భయానక మరియు ప్రమాదకరమైన మైండ్ గేమ్లను ఎలా తట్టుకోవాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. శాపాన్ని ఎలా తట్టుకుని నిలబడాలో దొరుకుతున్న సమయంలో స్కై తన తెలివిని నిలుపుకోవడానికి చేసిన అంతర్గత యుద్ధం నుండి స్టోరీకి ఉధృత వస్తుంది. స్కై ఎలా సర్వైవ్ అవుతుంది అనేది ఈ స్టోరీ. డిసెంబర్ 4వ తేదీ నుంచి బుక్ మై షోలో స్ట్రీమ్ అవుతుంది. సన్నీ లియోనీ నటించిన మందిర మూవీని యువన్ డైరెక్ట్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మందిర అనే దెయ్యం పాత్రలో సన్నీ నటించడం విశేషం. గత జన్మలో అనకొండాపురం అనే రాజ్యానికి ఓ యువరాణి అయిన మందిర ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది, అసలు ఆమె కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కామెడీకి హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జోడించి మందిర మూవీని తెరకెక్కించారు. సన్నీని దెయ్యం రోల్తో పాటు ఆమెకి అలవాటైన గ్లామర్ రోల్ను మేకర్స్ చూపించే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 5వ తేదీ నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. కంగువా డిసెంబర్ 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సూర్య ఫ్రాన్సిస్ అనే పాత్రలో కనిపిస్తాడు. ఫ్రాన్సిస్ ఒక బౌంటీ హంటర్. అతని మాజీ ప్రేయసి దీశా పటానీతో అతనికి బలమైన పోటీ ఉంటుంది. ఒకరోజు ఫ్రాన్సిస్ గోవాలో ఒక అబ్బాయిని ఢీకుంటాడు. దాని తర్వాత అతను తన గత జీవితంలో బాలుడితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటాడు. ఈ చిత్రం అనేక శతాబ్దాల కాలానికి తీసుకెళ్తుంది. కంగువా ఎవరు, తన వంశాన్ని కాపాడుకోవడానికి ఏం చేశాడు, కంగువ కులస్తులు ఇతర కులస్తులతో ఎందుకు గొడవపడ్డారు, ఫ్రాన్సిస్ కంగువా పునర్జన్మ, ఫ్రాన్సిస్ మిషన్ ఏమిటి అనేదే ఈ స్టోరీ. డిసెంబర్ 8వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. చర్చిల్ ఎట్ వార్ డాక్యుమెంటరీ డిసెంబర్ 4వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. విన్స్టన్ చర్చిల్ 1939లో యునైటెడ్ కింగ్డమ్ నాజీ జర్మనీపై
యుద్ధం ప్రకటించిన రోజున అడ్మిరల్ గా మొదటి ప్రభువుగా నియమించబడ్డాడు. వరల్డ్ వార్ II సమయంలో చర్చిల్ యొక్క కీలకమైన నాయకత్వ పాత్ర, అతని యుద్ధ కళా వ్యూహాలు మరియు అతని యుగపు ప్రధాన వ్యక్తిగా తీర్చిదిద్దిన జీవిత సంఘటనలు అతని సొంత మాటలలో ద్వారా చెప్పబడ్డాయి. డిసెంబర్ 4వ తేదీన నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్లో స్ట్రీమ్ అవుతుంది. Thank you for watching. Don't forget to subscribe, like, share, and comment down below.